హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. తిరుపతిలో ఒక అద్భుతం జరిగింది. నిన్న అమావాస్య కదండీ! నిన్న సాయంత్రం జరిగిందంట ఈ అద్భుతం అనేది. నాకైతే ఈరోజు తెలిసింది. నిన్న అమావాస్య సందర్భంగా నిన్న సాయంత్రం 8 గంటల కాడ శివయ్యకు అభిషేకం చేసేటప్పుడంట, శివయ్య ఎడమ కన్ను తెరిచాడంట అండి. అక్కడ అభిషేకం చేసేవాళ్ళు ఆ దృశ్యం అనేది చూసి కొద్దిగా దేవుడంటే ఎవరికైనా భయమే కదా అండి. ఆ దృశ్యం చూసి అక్కడ పక్కన ఉండే వాళ్ళని పిలిచారంట అండి. ఆటో స్టాండ్ పక్కనే ఉంది. వాళ్ళని పిలిచి వాళ్ళకనేది చూపిచ్చారంట. ఇంక అప్పటి నుంచి అండి జనాలైతే సందులేరండి. ఇక్కడ చిన్న గుడండి. ఫస్ట్ అయితే వినాయకుడిని నిలబెట్టారంట అండి ఇక్కడ. తర్వాత ఇంకా విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎందుకనేసి ఆ పక్కన వాళ్ళే గుడి తరపున వాళ్ళు చిన్న శివలింగం అనేది నిలబెట్టారంట అండి ఆ పక్కన. ఆయనే నిన్న అభిషేకం చేస్తూ ఉండగా కళ్ళు తెరిచారనేది అక్కడున్న జనాలు చెప్తున్నారండి. ఇంక మాకైతే తెలిసి మేమైతే వెళ్ళామండి. మేము వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అనేది చేస్తూ ఉన్నారు. మేమైతే 4 గంటలకు వెళ్ళామండి. 4 గంటలకి అభిషేకాలనేది చేస్తూ ఉన్నారు. అక్కడ తెర అనేది మూసేసున్నారండి. భగవంతుడిని చూసేదానికి లేకుండా ఆ తెర మూసేసి అభిషేకం చేస్తున్నాడండి. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఒక పక్క మబ్బులు మూసుకొనుంది. వర్షం వచ్చేటట్టుగా ఉంది. చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఆ భగవంతుడిని చూడాలనేసి వచ్చారండి ఈ జనాలనేది. ఆ తర్వాత లోపల అభిషేకం చేసేవాళ్ళు ఒకతనొచ్చి, "ఏమ్మా తిరుమలకి వెళ్తారు అంతంత సేపు దర్శనానికి ఉంటారు కదా! ఇక్కడ కనీసం ఒక అర్ధగంట ఉండలేరా?" అని వచ్చి చెప్తున్నాడు అతను. ఇప్పుడైతే అభిషేకాలతో నామాలు పెట్టేసున్నారండి. ఇప్పుడైతే అంత లేదండి. ఇమేజ్ అనేది ఇప్పుడు బయటకొచ్చిన అతను పెట్టాడు. నేనైతే చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి. ఏ విధంగా అయితే ఇప్పుడు లేదండి. ఈరోజు నైట్ అయితే ఈ విధంగా ఉన్నిందంట. ఇప్పుడైతే లేదు చూడండి. సరిగ్గా కనిపించలేదు. జనాలు తోపులాటలో నేను సరిగ్గా వీడియో అనేది తీయలేకపోయానండి. ఎలాగోలాగా ఒక వీడియో అనేది క్లిప్ తీస్తూ ఉండగానే వర్షం అనేది సన్నగా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా పెద్ద వర్షం అనేది వచ్చేసిందండి. ఎక్కడి వాళ్ళు అక్కడ ఒక సైడ్ అనేది రేకుల కిందకైతే పరిగెత్తేసారు. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఈ శివయ్య దర్శనం అనేది మనకి ఎక్కడ అంటే తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్‌లో బ్రిడ్జ్ వస్తుందండి. బ్రిడ్జ్ కిందకి దాటుకున్న తర్వాత డిఆర్ మహల్ అనే ఒక థియేటర్ ఉందండి. ఆ థియేటర్‌కి ఎదురుగానే అండి ఈ దేవాలయము. ఎవరైనా ఈ తిరుపతిలో దగ్గరగా ఉండేవాళ్ళు వెళ్లి చూడాలనుకుంటే చూడండి. శ్రావణ మాసంలో ఆ విధంగా శివయ్యని దర్శించుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ చూడండి వర్షంలో చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా దేవుడి మీద ఎంత ఇష్టమో చూడండి. ఆ విధంగా చెప్పేకుందికి భగవంతుడిని చూడాలని ఎక్కడ వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చేసారండి భగవంతుడి దగ్గరికి. వర్షంలో అయినా కూడా ఇంటికి వెళ్ళకుండా ఒక పక్కన నిలబడుకున్నారండి దేవుడిని చూసేదానికి. ఒక అరగంట తర్వాత వర్షం అనేది ఆగిపోయిందండి. ఇంక మళ్ళీ మేము ఇంకొకసారి వెళ్ళి, మళ్ళీ ఒకసారి దర్శించుకొని శివయ్యను ఇంకొకసారి ఇంకొద్దిగా వీడియో అనేది తీద్దామనేసి వెళ్ళానండి. ఇంకప్పుడు కూడా జనాల తోపులాటలో సరిగ్గా అనేది తీయలేకపోయాను నేను వీడియో అనేది. వీడియో ఎలా అనిపించిందండి మీకు? వీడియో నచ్చితే కామెంట్ చేయండి. చూడండి నేనైతే జూమ్ చేసి అయితే ఎట్లో ఒకట తీద్దాం అనుకుంటే జూమ్ అయితే చేయలేకపోయాను. కానీ నిన్న బేస్తవారం నైటు 8 గంటల కాడ కనిపించిన శివయ్య, కళ్ళు తెరిచిన శివయ్య ఇప్పుడైతే కనిపియలేదండి. కానీ కళ్ళు తెరిచాడు కాబట్టి ఇంకా ఆయన లింగంలో ఉంటాడని ఒక నమ్మకంతో భక్తులనేది తరలి వచ్చి దేవుడిననేది చూస్తున్నారండి. ఇక్కడ నేను చిన్న మార్క్ అయితే పెట్టున్నాను చూడండి. ఇప్పుడు గూడా నాకైతే లైట్‌గా అనేది కళ్ళు తెలుస్తున్నాయండి. జూమ్ అయితే చేయలేకపోయాను కానీ మీరు క్లియర్‌గా చూడండి. భగవంతుడిని నమ్మి చూడండి కనిపిస్తాది. శ్రావణ మాసం పెట్టి ఈరోజు తొలి శుక్రవారము ఈ విధంగా శివయ్యని చూడడం నాకైతే చాలా నచ్చిందండి. దేవుడి దర్శనము ఈ విధంగా మనకి కనిపించడం అంటే ఎంత అదృష్టం ఉంటే అండి. ఈ తిరుపతిలో ఎవరైనా దగ్గరగా ఉన్నవాళ్ళైతే నేను ఈ అడ్రెస్ చెప్పున్నానండి. వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. చాలా మంచిదండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.